ఎందుకు భయపడుతున్నారో తెలియదు. గెలిచి దాదాపు ఏడాదిన్నర కావస్తోంది. ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వెళ్లి కూర్చోలేదు. అదేమంటే ప్రతిపక్ష హోదా కావాలంటూ చిన్నపిల్లల్లా మారం చేయడం. ఇది వైసీపీ ఎమ్మెల్యేల తీరు. అంతేకాదు, తమకు ఓటు వేసి గెలిపించిన ప్రజల నమ్మకాలను వమ్ము చేస్తూ అసెంబ్లీకి వెళ్లకుండా సొంత పనుల్లో మునిగిపోయారు. అయితే మొన్నటి వరకు ఒక లెక్క, ఇప్పుడు ఇంకో లెక్క అంటున్నారు జగన్. అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నామంటూ బాంబు పేల్చారు. వైసీపీ అధినేతలో సడన్ గా ఇంత మార్పు ఎందుకు? జగన్ అసెంబ్లీకి వస్తే ఆయన మాట్లాడడానికి తగినంత సమయం స్పీకర్ ఇస్తారా? ఏపీ రాజకీయాల్లో వైసీపీ తీరు ఎవరికీ అర్థం కావడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడం లేదు. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రామంటూ జగన్ గతంలోనే ప్రకటించారు. ఆయన మాటకు కట్టుబడి మొత్తం పార్టీ ఎమ్మెల్యేలు సభను బహిష్కరిస్తూ వస్తున్నారు. చంద్రబాబు కూడా జగన్ తీరుపై రీసెంట్గా సీరియస్ అయ్యారు. చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డికి నేరుగా సవాల్ విసిరారు. ఇప్పటి వరకు విమర్శలు చేసేటప్పుడు ఎన్నడూ జగన్ పేరు చెప్పని చంద్రబాబు ఈసారి నేరుగా ఆయన పేరు పెట్టే సవాల్ చేశారు. ఈ తరుణంలో జగన్ తాజాగా రియాక్ట్ అయి సంచలన కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి హాజరుపై తన వైఖరి స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం వేళ పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా జగన్ సమావేశమయ్యారు. కీలక దిశా నిర్దేశం చేశారు. ఇప్పటికే స్పీకర్, సీఎం సైతం వైసీపీ సభకు హాజరు కావాలని సూచించారు. ఈ నేపథ్యంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా లేకున్నా తాను సభకు రావడానికి సిద్ధమేనంటూ కొత్త ప్రతిపాదన చేశారు. ఇప్పుడు జగన్ ప్రతిపాదన ఆసక్తికరంగా మారుతోంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 27వ తేదీ వరకు సభ నిర్వహణపైన బీఏసీ నిర్ణయం తీసుకుంది. కాగా మండలికి హాజరవుతున్న వైసీపీ అటు అసెంబ్లీకి గైర్హాజరవుతోంది. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభకు హాజరు కాకుండా ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ఈ సమయంలో పార్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో మాజీ సీఎం జగన్ సమావేశమయ్యారు. శాసనసభ, మండలిలో పార్టీ వ్యూహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. సభలో మాట్లాడేందుకు తగిన సమయం ఇస్తే సభకి వస్తానని, ప్రతిపక్ష హోదా లేకపోయినా సభలో మాట్లాడేందుకు అవకాశం కల్పించాలని వ్యాఖ్యానించారు. సభలోని ఎమ్మెల్యేలందరితో పాటు సమయం ఇస్తామంటున్నారని చెప్పుకొచ్చారు. ఒక ఎమ్మెల్యేకు ఇచ్చినంత సమయం మాత్రమే ఇస్తామని చెబుతున్నారని, అలా అయితే ప్రజా సమస్యలను సవివరంగా ఎలా చెప్పగలమంటూ జగన్ వ్యాఖ్యానించారు. సభలో అధికార కూటమి కాకుండా వైసీపీ మాత్రమే ప్రతిపక్షంగా ఉందని జగన్ గుర్తు చేశారు. కీలక అంశాలపైన మాట్లాడాలంటే సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. సభలో సమయం ఇవ్వటంపైన స్పీకర్ వద్ద మాట్లాడాలని కొందరు ఎమ్మెల్యేలకు జగన్ సూచించారు. మీరు వెళ్లి స్పీకర్ని కలిసి అడగండి, ఆయన తగిన సమయం ఇస్తామంటూ హామీ ఇస్తే రేపే సభకు వస్తాను. ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు, సమయం ఇవ్వమని కోరండి అంటూ సూచించారు. ప్రజా సమస్యలను లోతుగా వివరించేందుకు అసెంబ్లీలో సరైన అవకాశం లేకపోవడం వల్లే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నట్లు జగన్ తెలిపారు. వారు చెబుతున్న విధంగా సభకు వస్తే మాట్లాడే అవకాశం ఇస్తామని చెబుతారు, కానీ వాస్తవంగా సమయం ఇవ్వరు. అందుకే ఇక్కడ మీడియా వేదికగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించామని చెప్పారు. అలాగే ప్రతిపక్ష హోదా ఇవ్వడాన్ని కోర్టులో సవాల్ చేశామని, కానీ స్పీకర్ కోర్టు సమన్లకు కూడా సమాధానం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇక అనర్హత వేటుపైన జగన్ స్పందించారు. 60 రోజులు సభకు రాకపోతే అనర్హత వేటు వేస్తామని చెబుతున్నారు. కానీ చంద్రబాబు సభకు రాకపోయినా వేటు పడిందా అని జగన్ ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి, ఉమ్మడి సమావేశానికి హాజరవుతున్నామని చెప్పుకొచ్చారు. తన వల్ల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆగాల్సిన అవసరం లేదని చెప్పారు. ఎవరైనా వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందుకు వచ్చి ఎమ్మెల్యేలను సభకు తీసుకువెళ్లాలని అనుకుంటే తాను ఆపరని జగన్ పేర్కొన్నారు. ఇక ఎమ్మెల్సీలకు జగన్ ప్రత్యేక సూచనలు చేశారు. శాసనమండలిలో మన బలం ఎక్కువ ఉందని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలి, ఈ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దని సూచించారు. మెడికల్ కాలేజీలు ప్రజలకు చెందిన తరతరాల ఆస్తి, చంద్రబాబు వాటిని అమ్మేస్తున్నారని, దీన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలని సూచించిన జగన్ ప్రజలతో కలిసి పోరాటం చేయాలని నిర్దేశించారు.
ప్రజాప్రతినిధులు బయట ఎన్ని మాట్లాడినా అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ మాట్లాడేదానికి ఒక విలువ, ఒక రికార్డు ఉంటాయి. అంతేకాదు బయట ఎన్ని మాట్లాడినా ప్రభుత్వం పట్టించుకోకపోవచ్చు. కానీ అసెంబ్లీ, పార్లమెంట్లో మాట్లాడినా, సభ్యులు ప్రశ్నలు అడిగినా ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పి తీరుతుంది. ఎందుకంటే ఈ రెండు సంస్థలు కూడా రాజ్యాంగబద్ధం. సో అందుకే పార్లమెంట్, అసెంబ్లీలకు అత్యంత ప్రాధాన్యమిచ్చింది మన రాజ్యాంగం. మరి అలాంటి రాజ్యాంగబద్ధమైన అసెంబ్లీని వినియోగించుకుని ప్రజలకు సేవ చేయాలని అనేక మంది నాయకులు పోటీ పడటం తెలిసిందే. అలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న వారు ఎంతమంది ఉన్నారనేది కూడా తెలిసిందే. అయితే అలాంటి అవకాశం వచ్చి కూడా చిన్న విషయం పట్టుకుని భీష్మించుకుని కూర్చుంటే సభకు వెళ్లకపోతే ఎవరికి నష్టం అంటే ఖచ్చితంగా వెళ్లని వారికే నష్టం. ఎవరైతే సభకు వెళ్లకుండా ఉన్నారో వారి పార్టీకే నష్టం. ఇది చాలా సింపుల్. గతంలో 2 పార్లమెంటు స్థానాలు దక్కించుకున్న బీఆర్ఎస్ పార్లమెంట్లో ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడింది. 2 సీట్లు వచ్చాయని ఎక్కడా కేసీఆర్ ఇంట్లో కూర్చోలేదు. ఇక కేవలం 2 పార్లమెంటు స్థానాలతో ప్రస్థానం ప్రారంభించిన బీజేపీ నేడు దేశాన్ని ఏలుతున్న విషయం తెలిసిందే. సో ప్రజలు అన్నీ గమనిస్తారు. కానీ వైసీపీ విషయానికి వస్తే మాత్రం ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతూ సభను బాయ్కాట్ చేయడం సహజంగా మారిపోయింది. తమకు సీఎం తర్వాత స్థాయి కావాలని, సీఎంకు ఎంత సమయం సభలో మాట్లాడే అవకాశమిస్తారో మాకు కూడా అంతే సమయం ఇవ్వాలని కోరుతూ వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ సభకు వెళ్లకుండా భీష్మించుకున్నారు. ఇంట్లో కూర్చుని మీడియా మీటింగులకు పరిమితమవుతున్నారు. కానీ ప్రజలు ఆయన్ను, ఆయన పార్టీ వ్యవహారాన్ని కూడా గమనిస్తున్నారు. ప్రజల తరపున ఎన్నైనా బయట మాట్లాడొచ్చు, ఎన్ని రకాలుగా అయినా మద్దతు తెలపొచ్చు. కానీ సభ అంటూ జరుగుతున్నప్పుడు సభకు వెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధిగా జగన్కు, ఆయన పార్టీ సభ్యులకు కూడా ఉంటుంది. కానీ జగన్ తాను వెళ్లకుండా తన వారిని కూడా ఇన్నాళ్లు కట్టడి చేస్తూ వచ్చారు. ఇప్పుడు సభకు వస్తానన్నట్లు మాట్లాడుతున్నారు జగన్. వెళ్తేనే ప్రజల సమస్యలను చర్చించవచ్చు. ప్రజలు ఎన్నో ఆశలతో ఎమ్మెల్యేలను ఎన్నుకుంటారు. తమ తరపున గళం వినిపిస్తారని ఆశలు పెట్టుకుంటారు. తమ సమస్యలు సభలో ప్రస్తావిస్తారని అనుకుంటారు. ఇవన్నీ మర్చిపోకూడదు. ఏది ఏమైనా సభకు ఆయన హాజరైతే ఎంతో కొంత సమయమైతే ఇవ్వకుండా ఉండరు కదా. ఆ సమయాన్నే సద్వినియోగం చేసుకుంటే అంతా ప్రజలు గమనిస్తారు కదా అనే చిన్న ఆలోచనను జగన్ మిస్ అవుతున్నారన్న చర్చ జోరుగా సాగుతోంది. అసెంబ్లీలో మైక్ కట్ చేయడం, విమర్శలు ఎదుర్కోవడం, అవమానాలు ఎదురైనా పట్టించుకోకుండా ప్రజల తరపున పోరాడితే జగన్కు మళ్లీ ప్రజల్లో సానుభూతి పెరుగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులకు, సాధారణ ప్రజలకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా యూరియా కొరత, పంటలకు సరైన ధర రాకపోవడం, ఉల్లి, టమాటా వంటి కూరగాయల ధరలు క్షీణించడం వల్ల రైతులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. వీటితో పాటు నిరుద్యోగం, పబ్లిక్ సర్వీసుల్లో లోపాలు వంటి అంశాలు కూడా గణనీయంగా కనిపిస్తున్నాయి. ఈ సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పి చర్చిస్తే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జగన్ అసెంబ్లీలో పాల్గొనడం ద్వారా ప్రజా సమస్యలు అధికారిక వేదికలో ప్రతిధ్వనిస్తాయి. ఇది ఆయన రాజకీయ భవిష్యత్తుకు కూడా కీలకమవుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున పోరాడే ఇమేజ్ను పెంచుకోవడం ద్వారా తన పార్టీకి మద్దతు పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది. అభిమానుల అభిప్రాయం ప్రకారం అసెంబ్లీలో సవాళ్లు ఎదురైనా వాస్తవ సమస్యలపై నిరంతరంగా మాట్లాడటం ద్వారానే ప్రజల మనసులను తిరిగి గెలుచుకోవచ్చని స్పష్టమవుతోంది. చూడాలి మరి జగన్ భవిష్యత్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది.